హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోనీసిబో వ్లాగ్స్. మేము రీసెంట్గా వైజాగ్ వెళ్ళామని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా. వైజాగ్లో బీచ్ రోడ్లో రామ్ మందిర్ కట్టారనమాట. దానికోసమని మేము వెళ్ళాము. కానీ అస్సలు రోడ్లు అయితే అసలు ఖాళీ లేవండి. చాలా బిజీగా ఉందన్నమాట రోడ్లు. ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉంది. సో ఇంకా టైం అయిపోయింది కదా, డిన్నర్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి గాదిరాజు ప్యాలెస్కి అయితే వెళ్ళాము. మహాత్మా గాంధీ ప్యాలెస్. మహాత్మా గాంధీ ప్యాలెస్ కి అయితే వచ్చేస్తున్నాము. మహాత్మా గాంధీ ప్యాలెస్ చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ ద మహాత్మా గాంధీ ప్యాలెస్, గాదిరాజ్ ప్యాలెస్. చూసారు కదండి, ఇదే అనమాట గాదిరాజు ప్యాలెస్. వైజాగ్లో ఉంటుంది. దీంట్లో ఎప్పుడు ఏదో ఒకటి అవుతుందండి. అయితే పెళ్ళిళ్ళు అంటే కళ్యాణ మండపం లాగా వాడతారు, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. లేదంటే ఎగ్జిబిషన్ సేల్స్ అనమాట. అంటే బ్రాండెడ్ బట్టలు కొంచెం తక్కువ రేట్లకి ఎగ్జిబిషన్ సేల్ లాగా పెట్టేయడం, ఫుడ్ కోర్ట్ అని అలాంటివి అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అనమాట. అందులో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఎప్పుడూను. సో మేమైతే అందులో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. బయటన రోడ్స్ చూస్తే చాలా బిజీగా ఉన్నది. తొందరగా ఫుడ్ తినేసి వెళ్ళిపోయినా కూడా మనకి ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. ఏ సందులోకి దూరినా ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో ఇంక మేము ఆ రామ్ మందిర్ కూడా చూడలేకపోయాము, బీచ్ రోడ్లో ఉన్న రామ్ మందిర్. ఎలాగో ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు ఇక్కడే టైం స్పెండ్ చేయాలని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసామన్నమాట. లోపల ఎగ్జిబిషన్ సేల్ అయితే అవుతుంది. అందులో బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ చెప్పులు, షూస్ ఇంకా మంచి మంచివన్నీ ఉన్నాయండి. కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బ్రాండ్ కదా, అలాగే ఉంటుందిలేండి. నేను ఈలోపు స్విగ్గీలో గాదిరాజు ప్యాలెస్లో రెస్టారెంట్కి టేబుల్ అయితే బుక్ చేశానమాట. ఇదంతా గాదిరాజు ప్యాలెస్ అంట. గాదిరాజు ప్యాలెస్ లోపల రెస్టారెంట్ అని చెప్పి ఈ బయటని ఇచ్చారు చూడండి, సైడ్ నా ఒక చిన్న మూలన. సరే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. చలో. నేను స్టార్టింగ్లో మీకు ఒకటి చూపించాను కదండి, అదే అనమాట ఫోటో. చాలా బాగా వచ్చింది. వెడ్డింగ్ షూట్స్ అవి కూడా చేస్తారో మరేంటో, అక్కడ అదే ఉందన్నమాట ఫోటో. వెడ్డింగ్ కపుల్కి ఫోటో తీసి పెట్టారు. ఫోటో ఇంత బాగా వస్తుందా కరెక్ట్గా తీస్తే అప్పుడు అనిపించింది నాకు. ఫస్ట్ అయితే సూప్స్ స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి సూప్ ఇంకా స్టార్టర్స్ను. తర్వాత తెలిసిందే కదండి, రెస్టారెంట్కి వెళ్ళామంటే కంపల్సరీగా బటర్ నాన్ అయితే ట్రై చేయాలి. సో బటర్ నాన్ కూడా ఆర్డర్ చేస్తాము, పన్నీర్ బటర్ మసాలాతోని. బటర్ నాన్ అయితే భలే సాఫ్ట్గా ఉందండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా మెయిన్ కోర్స్ విషయానికి వస్తే బిర్యానీ అండి. బిర్యానీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట బిర్యానీ టేస్ట్ గుర్తొస్తే. అంత బాగుంది బిర్యానీ. ముగలాయ్ బిర్యానీ ఒకటి, ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి చెప్పామండి. అవి రెండు చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మేము తిన్న తిండికి వచ్చిన బిల్ అయితే మాకు చాలా రీజనబుల్ అనిపించింది. నార్మల్గా బయట ఏ రెస్టారెంట్లో అయినా ఆ బిల్ వస్తే ఓకే. ఇక్కడ కొంచెం నేను ఎక్కువ ఊహించాను అనమాట, ఇంకా ఎక్కువ అవుతుందేమో అని అనుకున్నాను. బట్ బిల్ అయితే నార్మల్గానే అయిందండి. అక్కడ వాటర్ బాటిల్ కాస్ట్ 60 రూపీస్ ఉందన్నమాట. సో ఎక్కువ అవుతుందేమో అనుకున్నాం, కానీ నార్మల్గానే అయిందండి. అందులోని నేను స్విగ్గీలో బుక్ చేశాను కదా టేబుల్. సో అందులోని కొంచెం ఆఫర్ ఇస్తాడు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అది యూస్ చేసుకొని బిల్ అయితే పే చేయొచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కమెంట్ చేయండి. బాయ్.